ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటుతుంది. మరి నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి మరి క్రిస్మస్ ఉదయారాధన ప్రారంభించాలి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి 2025 క్రిస్మస్ ఉదయకాల ధ్యానాలు మరి రేపటితో ముగినున్నాయి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ ఉదయారాధనలో పాలుభాగస్తులై దేవుని ఆత్మ సహాయంతో మరి ఈ సంవత్సరం మనకి దీవెనకరంగా ఉండాలని మీరందరూ కూడా ఈ ఉదయారాధనలో పాలుభాగస్తులు కావాలని మనం చేస్తున్నాం. మరి క్రిస్మస్ ఉదయారాధన ప్రారంభిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమపూర్ణ మరొక నూతన ఉదయించి సజీవులు మరియు సూర్యోదయం కంటే సూర్యోదయం మీ సంఖ్యలో చూపించారు. ఈ ఉదయారాధన ద్వారా పరిశుద్ధ పరిస్థితి నామకుడు ఆలోచించకపోయి నాకనుసారంగా నమ్మకంగా సేవించడానికి దయచేయండి. ఈ ఆయాసమైన ప్రతి పాపాలను ఇచ్చింది విశ్వాసం కంటే దాన్ని కొనసాగించుకోవాలని చూస్తూ మన విశ్వాసాన్ని ముందు సాగడానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి దేవుని సన్నిధిలో వచ్చే ప్రతి బిడ్డను దర్శించండి. ఈ మెరుగుపరచండి. ఆత్మ జీవితాన్ని అభివృద్ధిపరచండి. ఆ సంఘం అందాగా చక్కగా ఉద్యోగానికి దయచేయండి. ఆయన బిడ్డలు చేసిన ప్రార్థన జవాబు తెచ్చి ఒకవైపు చదివి మనసు ప్రయాణాల బిడ్డలు దయచేయండి. ఈ ఉదయాలను ప్రీతికరమైన నమ్మకమైన శ్రద్ధ కలిగిన సేవ సహాయం చేయమని మా ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల ఆరాధనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 127వ కీర్తన, ఈ రివైల్ ఫామ్లో 42వ కీర్తన దూత పాట పాడుడి అనే కీర్తనతో ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఆ ప్రభువు పుట్టెను బెత్లెహేమునందున భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున మృదు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, అప్పుడు
ఆదియందు ఇప్పుడెల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రండి యెహోవాకు నమస్కారం చేయుదుము. మనలను సృజించినవాడు ఆయనే. రండి సాధించి పాడుదము. రక్షణదుర్గము మన ప్రభువే. తండ్రి కృపాకృప స్తోత్రముతో రారాజు సప్రభు నామము సంతోషగానము చేయుదము. మన ప్రభువే గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయననే. సముద్రము సృష్టించి ఆయననే. సాక్షుని హస్తని భూమి చేసెను. ఆయన దైవము పాలితులా. ఆయననే పెడి గొర్రెలము. ఆ ప్రభు సన్నిధిని ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు మనకెంతో మేలగును. తండ్రి కుమారుడాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. అయినట్లు యుగములనవునుగాక. తండ్రి రెండు యెహోవాకు నమస్కారం చేయుము. మనలను సృజించినవాడు 132వ దావీదు సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. దావీదు సంకీర్తన 132. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుల మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నుల రెప్పలకు కునికిపాటు రానియను. ఆయన నివాస స్థానంలో పోదుము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడుదుము రండి. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను కైకొని ఎడల, నేను వారికి బోధించు నా శాసనము వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు. తనకు నివాస స్థానముగా దానిని కోరుకుని ఉన్నాడు. దాని ఆహారము నిండారులుగా
దీవించదను, దానిలోని పేదలను ఆహారంతో తృప్తిపరచదను. అక్కడ దావీదును కొమ్ము మరవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అతడు ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని మీదనే ఉండే తేజలు తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు అరియదు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండునట్లు మహిమ దయచేసి అందరూ కూర్చోనండి. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. చేకూరు వెంకటేశ్వర్లు వచ్చి చదువుతాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. రేపటి దినంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు యోహాను 12:46 సోదరి గునిగల ప్రసన్న మాధవి ప్రసన్న చదువుతారు. అంతటితో ముగుస్తుంది. కాబట్టి రేపు ఉదయం చివరి రోజు నీదే. రేపు పెద్దలాట రావాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనంకు ఇలా రాయబడింది. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకుని అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేది. దేవుని వాక్యం సోదరుడు వెంకటేశ్వరుడికి వందనాలు. ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో 113వ కీర్తన, రివైట్ ఫామ్లో 40వ కీర్తన సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి అనే కీర్తన పాడుతూ వాక్య ధ్యానంలో గెలదు. సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి, ఒక వింతకు కీర్తన పాడవచ్చితి సంతోషించండి, సంతోషించండి. అంధకారమయమైన భూమిన యంత్రము వెలిగింప దాని అవేశము తొలగింప వందితుడు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుడై భూమికి నీచే ప్రకాశము కాలనందకారంబు తొలగ ప్రకాశించెను నీరు ప్రకాశింపనురండు మానవులను సంతోషపరచనై మహిళ అవతరించే భక్తుల మనము సంతసించే నిన్ను నుండి సంతోషాలయము వెలుగుల ప్రకాశించే హృదయముల తనుల ప్రకాశించే మున్ను చేయబడిన వాగ్దానము తిన్న నెరవేరే భక్తుల కన్ను ప్రీతి అయిన
కలసి కొని నాతో పాడుచును నీ తల్లిదండ్రులకి వార్తను చేసి యుగమైనా తెలుపదనాదు పడవలెను. లపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపి పగవలెను. చూపకపోయిన లోకము మనపై మోపబడు నిజము. సంతోషించుడి అందరూ నాతో ఒక వింతకు కీర్తన మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాన్ని కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి 2025 క్రిస్మస్ ఉదయకాల ధ్యానాలు రేపు ఉదయంతో ముగిపోతున్నాయి. మరి చలి తీవ్రత వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది ఉత్సాహంగా సంతోషంగా మరి ఈ ఉదయకాల ధ్యానాల్లో పాల్గొన్నారు. వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం లూకాసు వార్త 2వ అధ్యాయం 15-20 వచనాలు కాపర్లు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనకి 8 నుండి 14 వచనాలు దేవదూతలు గొర్రెల కాపర్లకు సందేశం చెప్పటం, 15 నుండి ఈ 20 వచనాల్లో కాపర్లు వెళ్ళి మరి యేసు ప్రభువుని సందర్శించటం, ఈ 2 భాగాలు ప్రాముఖ్యమైనవి. ఇక్కడ భూమి మీద మరియమ్మతో దేవదూత చెప్పిన తరువాత తొలిసారి చెప్పిన వ్యక్తులు ఎవరంటే గొర్రెల కాపర్లకే క్రీస్తు జనన సందేశాన్ని దేవదూత తెలిపారు. మరి యెరూషలేములో రాజు ఉన్నాడు, ప్రధాన యాజకులు ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, మతపరమైన వ్యక్తులు ఉన్నారు. అప్పటికి మరి దేవదూత దేవుని చిత్తాన్ని అనుసరించి గొర్రెల కాపర్లకు ఈ సందేశాన్ని చెప్పడం జరిగింది. 8వ వచనంలో ఆ దేశంలో కొందరు కాపర్లు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుచుండగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు జననాన్ని మరి తొలిసారి కాపర్లకు చెప్పడంతో వారి భావన ఏం చేయాలి? మందను వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళటం. రెండవది, ఒకరితో ఒకరు చెప్పుకున్న మాటలు. ఆ దూతలు తమకు యుద్ధ నుండి పరలోకం వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూస్తాము, వెళ్దాం రండి, అక్కడ దాకా వెళ్ళాల్సిందే. అది వాళ్ళ నిర్ణయం. బెత్లెహేము వరకు వెళదాం, వెళ్ళి చూసి వద్దాం. ముందు వెళ్ళాలంటే ఈ మందను వదిలిపెట్టేళ్ళాలి. కాబట్టి మంద జీవనోధారం. మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17-18 వచనాల్లో కూడా శిష్యులను పిలిచినప్పుడు వారు కూడా ఊరి చివరి వ్యక్తులే, వాళ్ళు కూడా అజ్ఞానులే, చేపలు పట్టే జాలర్లు. వారు తమ వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి, అంటే వలలు జీవనాధారం, వాటితోనే వాళ్ళు బతుకుతారు. కాబట్టి యేసు క్రీస్తు శిష్యులుగా ఉండటానికి ఆనాడు మరి చేపలు పట్టేవాళ్ళని ఎన్నుకున్నారు. వాళ్ళకి సమాజంతో పెద్ద సంబంధాలు ఏముండవు, చేపలు అమ్ముకోవటం బ్రతకటమే తప్ప. వారిని దేవుడు మనుషులను పట్టు జాలలుగా మార్చాడు. ఈనాడు మరి కాపర్లకి ఈ సందేశాన్ని చెప్పగానే వారు తమ జీవనాధారమైన మందను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మూడవది, భారతదేశ పరిచర్యలో మరి మిషనరీలు మొదటగా ఊరి చివర ఉన్న మన దగ్గరికే వచ్చారు. మన దగ్గరికి వచ్చి మనకే సువార్త చెప్పారు, మనల్నే కాపర్లుగా చేశారు, మనతోనే భారతదేశ పరిచర్యను ప్రారంభించారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారు నిర్ణయం ఏంటంటే బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి, దాంట్లో ఏమి సంశయం కానీ నిదానంగా వెళదామని కానీ మంద ఏమైపోయిద్దని కాకుండా త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి.
వారు చూచి ఆ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి ప్రకటన చేయటం. యేసుక్రీస్తు జననాన్ని దేవదూతలు మరియమ్మకి ఈ కాపర్లకు చెప్తే కాపర్లు ప్రకటన చేసేసారు. ఇదిగో పుట్టాడు యేసు ప్రభు అని. వారి భాషలో, వారి యాసలో, వారికి తెలిసిన పద్ధతిలో క్రీస్తుని మొట్టమొదట ప్రకటన చేశారు. 2 ప్రకటనలు యేసు క్రీస్తు చరిత్రలో. ఒకటి క్రీస్తు జననాన్ని గురించి, యేసు నేడు పుట్టెను హల్లెలూయా, యేసు నేడు పుట్టెను హల్లెలూయా అని మన పిల్లలు క్యారల్స్లో పాడుతూ ఉంటారు. పునరుద్ధానాన్ని గురించి, యేసు నేడు లేచెను హల్లెలూయా, యేసు నేడు లేచెను హల్లెలూయా. జననం అప్పుడు మరి కాపురులు చెప్పారు. ఆయన పునరుద్ధానం అప్పుడు శిష్యులు, ఆదిమ సంఘం ఆయన మా పునరుద్ధానాన్ని ప్రశ్నించారు. బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి, ఒకరితో ఒకరు చెప్పుకునేది. త్వరగా వెళ్ళి 2వ అధ్యాయం 16 వచ్చింది. ప్రభువును చూచారు, ప్రచురము చేశారు. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో గొల్లల మీద ఒక కీర్తన ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గర పెద్ద కీర్తన పుస్తకం ఉందా? దాంట్లో 133వ కీర్తన. అది అంటే ఇప్పుడు మనం పాడుకున్నది సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడు అనే కీర్తనలో ఈ చూశారు, ఒక కీర్తన పాడేశారు, ఒక పాట పాడారు. అక్కడ చూడండి వ్రాయబడ్డ మాటలు. మరి ఆ మాటలన్నీ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిని ఆశ్చర్యపడి, అయితే మరి ఆ మాటలు హృదయం భద్రపరుచుకున్నాను. అంతటా కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటిని గురించి దేవుని మహింపరచు స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళారు. స్తోత్ర గీతాలు పాడారు. గొల్లల కీర్తనలు, గొల్లల భావనలు, వారికి వచ్చిన భావంలో కీర్తన పాడేశారు, ప్రచురము చేశారు. కన్నవి విన్నవి. మనకి నూతన నిబంధనలో పేతురు గారు అపోస్తల కార్యాల్లో మరి యేసు ప్రభు గురించి ప్రకటించవద్దు అని ఆనాటి ప్రధాన యాజకులు కఠినమైన ఆంక్షలు విధించినప్పుడు మరి పేతురు గారు అన్న మాటలు ఏంటంటే, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమంట. మీరు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో 10వ వచనంలో అంటే 19వ వచనం, అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్నవాటిని. ఇది మొట్టమొదట గొల్లల మాటలు. ఇప్పుడు పేతురు మాట, ఆదిమ సంఘానికి అధ్యక్షుడు. కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేవు. మరి రేపు ఉదయంతో ఈ క్రిస్మస్ ఉదయారాధన ముగుస్తున్నాయి. మన అనుభవాలు, అనుభూతులు కనీసం పక్క వారితో, ఎదురు వారితో, పనిచేసే చోట పంచుకొని దేవుని సువార్త వ్యాప్తికి మనం కూడా తోడ్పడవలసిన వారమై ఉన్నాం. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇప్పుడు బేతాళ జాను గారు రాసిన కీర్తన, ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలసి కొని నాతో పాడుచును, నీ తరి దూరస్తులకి వార్తను ఏ తీరుగనైనా తెలుపగా తురపడవని. జ్ఞానుల భావాన్ని జాన్ గారు, బేతాళ జాన్ గారు, మన తొలితరం లూథరన్ పాస్టర్ గారు, మనకి ఆంధ్ర క్రైస్తవ మన ఫాదర్ హయ్యర్ లూథరన్ చర్చ్ ఏర్పరిచిన తర్వాత తొలి తెలుగు పాస్టర్ గారిని అభిషేకించారు, 3 వారిలో జాన్ గారు ఒకరు. జాన్ గారు గుంటూరు వాస్తారు. జాన్ గారి సతీమణి అన్నామణి, ఆవిడ తమిళం. మనకి ఆనందపేటలో సమాధుల్లో ఇటు సైడ్ ఉంటుంది వాళ్ళ సమాధి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తొలి కీర్తన రాసింది కూడా బేతాళ జాన్ గారి. అన్ని కాలముల నున్న యెహోవా నిన్నెన్నా తరంబాయో కన్న తండ్రి. ఈ కీర్తనలు అంటాడు, పాపుల పైన దేవుడు కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపించాలి. ఆయన దయ మన మీద ఎలా చూపించారో మనం కూడా చూపించాలి. అనాథలకి, అనాథులకి, వెధవరాండ్రకి, తల్లిదండ్రులు లేని పిల్లలు, కష్టపడి సంపాదించుకోవటం కుదరని వాళ్ళు. క్రైస్తవ్యములో దేవునిని పూజించుట, ప్రార్థించుట ఎంతో, పొరుగువాన్ని ప్రేమించుట కూడా అంతే. ఈ 2 చాలా ముఖ్యమైనవి బైబిల్ గ్రంథంలో. ఒకటి దేవునికి నమ్మకంగా సేవ చేయటం, రెండవది పొరుగువాడిని ప్రేమించటం. ధర్మశాస్త్రం అంతటికీ ముఖ్యమైనది. జాన్ గారు ఏమంటాడంటే,
ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఇతరులను ప్రేమించాలి. చూపకపోతే ఆ ప్రేమ లోపం మనలో ఉంటుందంట. క్రిస్మస్ అయ్యింది కానీ ఆ లోపం ఏదో చేయవలసింది ఏదో చేయకుండా పోయామే అన్న భావన దేవుడు మన మీద పెడతాడు. క్రిస్మస్ అయిపోయింది రేపు ఎల్లుండితో, కానీ క్రిస్మస్లో మనం ఉదయారాధనలో పాల్గొన్నామా? మరి దేవాలయం మీద మైక్ వినపడతా ఉంది, చాలామంది గుర్రబెట్టి నిద్రపోతూ ఉంటున్నారు, స్త్రీలు ఎక్కువ వస్తున్నారు, పురుషులు తక్కువ వస్తున్నారు. అవకాశం ఉన్నప్పటికీ మన చర్చి ఏమైనా ఒక 50 కిలోమీటర్ల దూరంలో లేదు కదా, మరి దగ్గరలోనే ఉంది, చాలా అందుబాటులో చాలా అందంగా కట్టాడు. కాబట్టి మనం ఆరాధించటంలో వెనకబడిపోయామా? దేవుని ప్రేమ ఇతరులకు చూపించటంలో వెనకబడిపోయామా? మన ఇళ్లలో ముసలివాళ్ళని ప్రేమించట్లో వెనకబడిపోయామా? పరిపూర్ణత పొందకుండా దేవుని పనిని నిర్లక్ష్యంగా చేశామా? స్వార్థంగా చేశామా? వీటన్నిటికీ జవాబులు ఉన్నాయి. అందుకనే పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపకవలను, చూపకపోయినా అది పాషగారిలో ఉన్నా మనలో ఎవరిలో ఉన్నా దేవుడు ఆ లోపాన్ని చూస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రీతి అయిన ఈ పండుగ గురించి ఒక నూతన కీర్తన. మరి గొల్లలు ఎలాంటి పాటలు పాడేవారు గొర్రెల దగ్గర? ఇప్పుడైతే యేసు ప్రభు గురించి చూశారు, కన్నారు, మొదట విన్నారు, తర్వాత కళ్ళతో చూశారు, క్రీస్తు గురించి పాడేశారు, ప్రకటన చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలా బెగదీసుకొని కూర్చోవద్దు. క్రిస్మస్ దినాల్లో కానీ ఎప్పుడు కానీ క్రైస్తవుడికి స్వరం దేవుడిచ్చిన వరం. మన గొంతులన్నీ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాలగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు. స్వరము దేవుడిచ్చిన వరం. గుండెల్లో ఉన్న భక్తి గొంతుకులో తీసుకొచ్చి చక్కగా పాడాలి. నా స్వరం బాగుండిద్దని నేను అనుకుంటానా? మీరు అనుకుంటారా? నాకంటే బాగా పాడేవాళ్ళు ఉంటారు. కానీ స్తుతించడం ఒక ధన్యత. స్తుతులకు దేవుడు పాత్రుడు. మరి క్రిస్మస్ కీర్తనలు ప్రపంచం అంతా మారుమోగిపోతున్నాయి. పిల్లలు, పెద్దలు ఇళ్ల నిండా ప్రతి గానాలతో ప్రపంచం అంతా దద్దరిల్లుతుంది. ఆనాడు కేవలం పరలోక దూతలు, మరి మరియమ్మ, మరి జకరియా, ఎలిజబెత్, గొల్లలు వీళ్ళే పాడారు. ఈనాడు కోట్ల మంది పాడుతున్నారు. కాబట్టి అనుభూతి. కీర్తన పాడేటప్పుడు కొంతమంది అనుభవపూర్వకంగా పాడతారు, కొంతమంది ఆరాధన కూడా ప్రార్థన కూడా అనుభవపూర్వకంగా శ్రద్ధగా చేస్తారు. యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయకూడదు. ఇర్మియా గ్రంథం 48:10. ఈ కీర్తన మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరో కీర్తన ఉంది. అది అంటే చిన్న కీర్తన పుస్తకాల్లో అది చేర్చలేదు, మనకి ఉంది. అది 133 కీర్తన కదా. ఆ కీర్తన ఏమిటంటే 105వ కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 105వ కీర్తన. 104 ఏమో వినరేయు నరులారా, ఇదేమో 105వ కీర్తన. అది గొల్లల గురించే రాశారు. 2 చరణాలు ఉంటాయి. అది పురాతనమైన కీర్తన. రోజు ప్రతి సంవత్సరం నేను ఈ సండే స్కూల్ వాళ్ళకి నేర్పుదాం అనుకుంటాను, మర్చిపోతున్నాను. చాలా అందమైన కీర్తన అది. రారే గొల్ల వారలారా, నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి, రారే గొల్ల వారలారా, జేరి దూత తెలిపే. ఆ కీర్తన ఉందా మీ దగ్గర? బహుకాలమాయేను వింటిమి, నేడు మైకి వచ్చుట కనుకొంటిమి. 105వ కీర్తన. సోదరి కొందనాలు. రారే గొల్ల వారలారా, నేటి రాత్రి బెత్లెహేము నూరాజేరి, రారే గొల్ల వారలారా, జేరి మోక్షాదూత కోరి దేపెను క్రీస్తు, వారి జాడ కన్నులారా జూతము వేగ, రారే గొల్ల వారలారా. పుట్టు చావులు లేని వాడట, పశుల తొట్టి లోపల గుంటే నేడట, ఎట్టి వారలను చేపట్టి పాపములోడ గొట్టి మోక్షపు త్రోవ బెట్టు వాడట వేగ, రారే గొల్ల వారలారా. ఇది గొర్రెల కాపర్ల యొక్క యాసలో భాషలో రాశాడు మహానుభావుడు ఎవరు? బహుకాలమాయేను వింటిమి, నేడు మైకి వచ్చుట కనుకొంటిమి, విహితము తోడ సేవించి వత్తము మోక్ష మైతుని గని దుఃఖ రైతులవుదాము, రారే గొల్ల వారలారా. ఇది కేవలం గొర్రెల కాపర్ల గురించి రాసిన కీర్తన. అదొక్కటే ఉంది. ఇది పురాతనమైంది.
ఆ రచయిత పేరు లేదు, ఏ మహానుభావుడు రాశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బెత్లెహేము వరకు వెళ్ళారు, మరియమ్మను చూశారు, ప్రచురం చేశారు, కీర్తన కూడా పాటలు కూడా పాడేశారు. ఇక్కడ కాపర్ల జీవితంలో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. కాపర్లు అనే కాన్సెప్ట్ బైబిల్లో చాలా పెద్దది. మనకి ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలుతో మొదలైన ఆ కాపర్లు కాన్సెప్టు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27లో గొర్రెపిల్ల జీవ గ్రంథం అని, 22వ అధ్యాయం 1వ వచనం మరియు 8వ వచనంలో గొర్రెపిల్ల సింహాసనం గురించితో ముగుస్తుంది. అంటే కాపర్లు అనే కాన్సెప్టు ఎంత పెద్దదో చూడండి. మొదటి పుస్తకం, చివరి పుస్తకం, మొదటి 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం అక్కడ దాకా ఉంటుంది. బైబిల్లో ఎక్కువ మంది గొర్రెల కాపర్లు, హేబేలుతో పాటు, మరి నోవాహుతో పాటు, అబ్రహాంతో పాటు. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో మొదలైతే మీకు అబ్రహాము పిల్లల చరిత్ర బైబిల్ అంటాడు పండితులు. అబ్రహాము పిల్లల చరిత్ర అంతా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాపర్లు అనే కాన్సెప్ట్ ఎక్కువగా వీళ్ళు గొర్రెల కాపర్లు కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ గొర్రెల కాపర్లుగా వీళ్ళు జీవితాన్ని ప్రారంభించి మరి యాకోబు సంతానం ఐగుప్తుకు వెళ్ళిపోతారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ విస్తారంగా వారు ప్రబలి మోషే నాయకత్వంలో వారు తిరిగి వాగ్దాన భూమికి వస్తారు. ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో మరి గొర్రెల కాపర్లు అంటే వారికి చాలా అసహ్యమని 47వ అధ్యాయం 4వ వచనంలో చెప్తారు. ఎందుకు ఐగుప్తు ప్రజలకి గొర్రెల కాపర్లు అసహ్యం అంటే దానికి చరిత్రకారులు, హిస్టోరియన్స్ ఏం చెప్పారంటే, ఫరో వంశము పరిపాలించక ముందు, ఫరో ఎవరు పరిపాలించిన ఫరో అంటారు. ఫరో మీన్స్ గాడ్ అని అర్థం హీబ్రూలో, దైవ సంభూతుడు, దైవాంశ సంభూతుడు. ఆయన పరిపాలించక ముందు ఇక్సాస్ అనే ఒక తెగ పరిపాలించింది. వాళ్ళు ఎవరంటే గొర్రెల కాపర్లు, గొర్రెల రాజులు. ఈ ఫరో వంశానికి ముందు వాళ్ళు పరిపాలించారు. క్రీస్తు పూర్వం పరిపాలించి వారిని ఓడించారు ఈ ఫరో కుటుంబం, సైన్యం. మనకేంటంటే ఒక ప్రభుత్వం ఓడిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం గురించి ఏం చెబుతారు? కొత్త ప్రభుత్వం వాళ్ళు చేసిన ఎన్ని తప్పులే, వాళ్ళు అన్ని చేశారు, ఇన్ని చేశారు, దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ ఫరో కుటుంబం ఏం చేసిందంటే ఈ గొల్లరాజుల పరిపాలన కాలం అంతా చెడ్డదని, గొల్లలు మంచివాళ్ళు కాదని, ఇక అదే చరిత్ర. అందువల్ల ఏంటంటే ఇక ఫరో దగ్గర నుంచి చాలా రోజులు పరిపాలించారు. ఎంతకాలం పరిపాలించారు? క్రీస్తు జననం అప్పుడు కూడా మరియమ్మ యోసేపు అక్కడికి వెళ్ళారు. ఈ ఫరో సైన్యం, ఫరో బోధలు ఇవన్నీ ఐగుప్తు ప్రజల గుండెల నిండా ఏమి నింపారంటే గొల్లలు మంచివాళ్ళు కాదు, గొల్లోళ్ళు అసహ్యం, వాళ్ళతో చెడ్డాళ్ళు అని ఆ భావన తీసుకొచ్చేసారు. అందువలన ఎందుకు అసలు వీళ్ళు వాళ్ళని అసహించుకుంటున్నారంటే చరిత్ర కోణం అది. కాబట్టి హిస్టోరియన్స్, చరిత్రకారులు ఏం చెప్పారంటే వాళ్ళకంటే వీడి ముందు పరిపాలించారు, వాళ్ళని హిక్సాస్ అంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ కాలంలోనే మరి ఈ యాకోబు సంతానం ఐగుప్తుకు వెళ్ళి మరి అనేక దినాలు అక్కడ ఉన్నారు, 430 సంవత్సరాలు. ఈ గొర్రెల కాపర్లు ఎంత పెరిగారంటే ఈక్వల్గా ఐగుప్తు కాపర్లు, ఐగుప్తులో ఉన్న ప్రజలంతా విస్తారంగా పెరిగిపోయారు. అక్కడ నుండి మరి మోషే నాయకత్వంలో, ఆ మోషే కూడా గొర్రెల కాపరి. వాస్తవంగా మోషే సివిల్ ఇంజనీర్. ఆయన నాయకత్వంలో మరి రామ్సెస్ పితు అనే పట్టణాలు కట్టారు. అప్పుడు దేవుడు వాడుకోవాలి, కాపరిగా ఉన్నప్పుడు దేవుడు వాడుకున్నాడు. మొదటి 40 సంవత్సరాల్లో బాగా యుక్త వయసు, బలం, ఆరోగ్యం బాగుంటుంది. 80 నుండి 120 సంవత్సరాల వయసులో ఎందుకు ఉపయోగించుకున్నాడు అంటే గొర్రెలను కాయటం, మేపటం, గొర్రెలతో గడపటం, జీవన శైలి కుదిరిన తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. చూడండి, చాలా విచిత్రమైంది. యుక్త వయసులో ఓడ్చుకోలే. దానికి ఒక పండితుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ యుక్త వయసులోనే మోషేని పిలిస్తే రోజుకు ఒకటి చంపేసేవాడు అంట. కోపం కదా, మొదటి వయసులో ఒక ఈజిప్టుని చంపి ఇసుకలో పాతి పెడతాడు. కాబట్టి సేవకి మందకు దగ్గరగా, మంద మీద ప్రేమతో ఒక కొత్త జీవన శైలిని అలవర్చుకున్న తర్వాత మోషేను దేవుడు సేవ కొరకు పిలుచుకున్నాడు.
ఇక్కడ మంద కాపర్లు అంటే గొర్రెల కాపర్లుగా వారి జీవన విధానం చాలా పెద్దది. ఈ టాపికే చాలా పెద్దది. మనకున్న కొద్ది సమయంలో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. అందరి జీవన శైలి, గొర్రెల కాపర్ల జీవన శైలి, చేపలు పెట్టేవారి జీవన శైలి అందరూ ఒకటి కాదు. చేపలు పట్టే జాలర్లు వల, కాలువ, సముద్రం దాంతోనే జీవిస్తారు. గొర్రెల కాపర్ల జీవితం అంతా గొర్రెలతోనే. గొర్రెలు ఎక్కడుంటే ఉదయాన్నే లేవాలి, గొర్రెల దగ్గరికి వెళ్ళాలి, తెల్లవారకు ముందే వాటిని తోలుకొని పొలాల్లోకి పశువులు పచ్చని మందాల దగ్గరికి తోడుకెళ్ళాలి. అక్కడ వాటికి మేత పెట్టాలి, మేత మేత చూస్తూ ఉండాలి. మధ్యాహ్నం నీళ్ళకి తోడుకొని వెళ్ళాలి, ఎండ ఎక్కువ ఉంటే నీడకు తీసుకొచ్చి వాటికి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత సాయంత్రం తిరిగి ఇంటికి తోలుకొని వచ్చేటప్పుడు, తోలుకొని వచ్చేటప్పుడు వాటిలో మందలో సూడి ఉంటాయి. సూడి అంటే కంటానికి సిద్ధంగా ఉన్నాయి. మందలో బలహీనమైనవి ఉంటాయి, వ్యాధితో ఉన్నవి ఉంటాయి, అప్పుడే పుట్టినవి ఉంటాయి, వృద్ధాప్యంలో ఉన్నవి ఉంటాయి. మందలో కొమ్ములు ఉన్న గొర్రెలు పొట్టేళ్ళు ఉంటాయి, అవి మందను నెమ్మదిగా ఉన్నాయి, అవి అటు ఇటు ఎగురుతూ ఉంటాయి. సంఘం కూడా అలాగే ఉంటుంది. సంఘంలో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు, కొమ్ములున్న గొర్రెలు ఉంటా ఉంటాయి, అవి మందను నెమ్మదిగా ఉండనివి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కాపరి. వాటిలో దేన్ని వదిలిపెట్టకూడదు. బలహీనమైన దాన్ని భుజాన్ని వేసుకొని నడవాలి. దాన్ని దావీదు మరి 23వ కీర్తనలో చెప్పాడు. దైవ గ్రంథంలో కాపరి కాన్సెప్టు పశువుల కాపర్లకే కాదు, పాత నిబంధనలో దేవునికి, నూతన నిబంధనలో యేసు ప్రభుకి, సంఘానికి కాపరిగా పాస్టర్గారిని కూడా ఎందుకు కాపరి అన్నాడు. ఈ విషయాలన్నీ క్లుప్తంగా మీ ముందుంచాలని తలస్తూ ఉన్నాను. ఇక్కడ మంద కాపరులకి కొన్ని నియమాలు ఇచ్చాడు దేవుడు. నిర్గమాకాండం 22:1లోను మంద కాపరులు తొలిచూలు దాన్ని తీసుకెళ్లి దేవునికి అర్పించారు. అది ద్వితీయోపదేశకాండం 15:19లో మీకు వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఐగుప్తులో మరి తొలిచూలు ఆ ఐగుప్తుని ఫరో దగ్గర నుండి వారి బిడ్డలను దేవుడు హతం చేసి ఈ బిడ్డలను కాపాడాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరోకి చెడ్డబుద్ధి పుట్టింది. 1వ అధ్యాయం నిర్గమాకాండం 1-2 అధ్యాయాలు. మగపిల్లలైతే తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయాలి. నైల్ నదిలో ముసళ్ళు ఉంటాయి. కానీ బిడ్డలు కనాలని తల్లులు ఎంత ఆశపడతారో, గర్భవతి కాగానే అంత బాధపడేవాడు. ఆ టైంలోనే మోషే పుట్టాడు. మరి చంపబడవలసిన వాడు ఎవరైతే చంపాలని ఆర్డర్ ఇచ్చాడో వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. దేవుడు చాలా విచిత్రంగా ఆలోచిస్తాడు. మనము మన పిల్లల గురించి చాలా దూరంగా ఆలోచిస్తాం. కానీ అన్న పెంచడానికి సమృద్ధిగా సంపద ఉన్న తీసుకెళ్ళి షీలోకి లభించి అక్కడ ఎవరు ఉండరు, వాడు వదిలిపెట్టి వచ్చింది. మోషేను దేవుడు ఫరో ఇంట పెంచుతాడు. కాబట్టి దాని కాన్సెప్ట్లో ద్వితీయోపదేశకాండం 15:19లో తొలిసారి పుట్టిన దాన్ని దేవాలయాన్ని తీసుకొస్తారు. ఆ తర్వాత ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళ యాజకులు, ప్రవక్తలు, రాజుని ప్రవక్తల కాపర్లుగా బైబిల్లో చెప్పారు. అంటే పశువుల కాపర్లే కాదు, యాజకులను, రాజుని, ప్రవక్త వీళ్ళు ముగ్గురు అభిషేకించబడ్డవారు. యాజకుడు దేవాలయంలో పనిచేస్తాడు, రాజు దేశాన్ని పరిపాలిస్తాడు. ప్రవక్తలు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉండి వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ప్రజల మాటలు దేవునికి, దేవుని మాటలు ప్రజలకు తీసుకెళ్ళి చెబుతారు. అయితే కాపర్లు పెందల కడలెక్కవాలి. పశువుల కాపర్లాగా దేవుని సేవకులు కూడా చాలా పెందల కడనే లేచి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, బైబిల్ తీయండి. 29వ అధ్యాయంలో మరి చెప్పబడిన మాటలు. కాపరి అనేది దైవ గ్రంథంలో సేవకులు కూడా వాడారు. 29వ అధ్యాయం ఎన్నో వచనం చెప్పాను, 18వ వచనం చూడండి. యెహోవాకు ఇదే, వారు విననున్న వారై ఉన్నారు. నేను పెందల కడనే లేచి 652 పేజీ నెంబర్ ఉందా? 652. నేను నా యెహోవాకు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కడనే లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపితిని, నా మాటలు ఆలకింపకపోయిరి. వెళ్ళలేదు కాబట్టి తెగులు, క్షామం వచ్చిందంటాడు. దేవుని మాట వినని ప్రజలకి ఏముంటుంది? చక్కని కీర్తన ఉంది. దేవుని బాసిన లోకములో చావు కాపురముండే గదా,
దేవుని మాట విననొల్లని అవ్వమ్మ ఆదాములు ధిక్కరించినందుకు చావు కాపురం వచ్చింది. ఆమె చచ్చింది, మనల్ని చంపుతుంది. ఎవరు లేరు కదా అవ్వమ్మలు ఇక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విననొల్లని చోట ఏముంది? చావు ఉంది. ఇక్కడ క్షామం ఉంది. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం అంతా దేవుని మాట వింటే వినకపోతే 2 మాటలే ఉంటాయి. కాబట్టి ఈ కాపర్లు ఏం చేయాలి? పెందల కడనే లేవాలి. రాజుగా దావీదు కూడా పెందల కడని లేచి ప్రార్థన చేసేవాడు. కాబట్టి ప్రతి సంఘానికి కొన్ని గుర్తులు ఉంటాయి. దాంట్లో ఉదయారాధన చాలా ముఖ్యమైనదండి. ఏ సంఘానికి ఉదయాన్నే దేవుని సన్నిధిలో స్తుతి కీర్తనలు పాడి సంఘాన్ని మేలుకొల్పుతామో సంఘం ఉజ్జీవంగా ఉంటుంది. ఉదయారాధన ఉండి తీరాల. ఈ మారిన పరిస్థితుల్లో పాషగారులు చేయలేకపోతున్నాం. కానీ నాకు మొన్న భయం వేసేది. మొన్న ఈ మధ్య నాకు కొంచెం టైఫాయిడ్ వచ్చింది క్యారల్స్ తర్వాత. ఆ వారం రోజు రాలేకపోతామేమో, రోజు ఉదయం సాయంత్రం ఈ సెలైన్లు పెడుతున్నాను. నాకు అన్ని ఆరాధనల కంటే ఉదయారాధనే చాలా ఇష్టమైంది. దేవుడు ఓపిక ఇచ్చాడు. ఇంకా దేవుడు ఆయుష్కాలం ఇస్తే 10 సంవత్సరాలు రిటైర్డ్ అవుతాం. ఈ 10 సంవత్సరాలు కూడా ఉదయారాధన ఉన్న సంఘాలకి వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటాను. ఈ సంఘానికి రాకముందు కూడా నేను ఉదయారాధన ఉండాలని ప్రార్థన చేశాం. దేవుడు మరి మీకు మంచి మనసు పుట్టించాడు. మరి ఉదయారాధనకు మీరు కూడా వస్తున్నారు. వందనాలు. కాపర్లకి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధికి రావలసిన అవసరత బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా పాత నిబంధనలో కాపరి కాన్సెప్ట్ దేవునికి ఎక్కడ చెప్పారంటే, ఈ 23వ కీర్తనలో దావీదు దేవుని యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. సురేష్ ఇంటికి రమ్మనండి, బ్యాటరీ అయిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారులారా, 80వ కీర్తనలో కూడా దేవుణ్ణి కాపరిగా ప్రస్తావిస్తారు. ఇశ్రాయేలులకు కాపరి, చెవియొగ్గుము, మందవల యోసేపును నడిపించువాడా ప్రకాశింపు. పాత నిబంధనలో దేవుణ్ణి కాపరిగా ప్రస్తావించారు. ఇక మనకున్న కొద్ది సమయంలో నూతన నిబంధనలు యేసు ప్రభు జీవన వృత్తి కాపరి కాదు, గొర్రెల కాపరి కాదు. ఆయన యోసేపు ఇంట కుమారుడిగా పెంచబడ్డాడు. యోసేపు కార్పెంటర్. ప్రభు కూడా కార్పెంటర్ పనిచేశాడు యోసేపు ఉన్న ఇంట్లోని. యోధా మతంలో ప్రతి పురుషుడు చిన్నప్పటి నుంచి ఏదో ఒక వృత్తి ఎన్నుకోవాలి, ఏదో పని చేయాలి. వాళ్ళ ప్రధాన జీవితం ఏదైనా ఏదో పని ఎన్నుకోవాలి. ఇప్పుడు మీకు పౌలు గారు సంపన్నుడే, కానీ టెంట్ మేకింగ్ సర్వీస్ అంటే ఏంటి? గుడారాలు తయారు చేయటం. అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒకటి ఎన్నుకోవాలి. మన భారత సమాజంలో, ముఖ్యంగా తెలుగు సమాజంలో ఏ పని ఎన్నుకోనని ఏం చేస్తారు చెప్పండి? అయ్యో, ఏ పని చేయనని ఏం చేస్తారు? త్వరగా పెళ్లి చేస్తారు. ఏ పని చేయకపోతే పెళ్లి చేస్తారు. అప్పుడు ఆవిడ చేంజ్ చేసింది అంటుంది కదా, కానిచ్చి ఉతకటం కానిచ్చి అన్ని పనులు చేయించింది. అమ్మ నాన్న చేయించిన పనులన్నీ. నిజమే, ఇది జోక్ కాదు. నేను ఒకసారి ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవిడ కొడుకుని చాలా అపురూపంగా పెంచింది. ఒక్కడే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పెంచితే వాడు ప్రతి చిన్న విషయం వాళ్ళ అమ్మని అడిగింది ఏం చేయడు. బట్టలు కూడా ఏం వేసుకోవాలో కూడా వాళ్ళ అమ్మని అడుగుతారు. వాళ్ళమ్మ బాగా దిగులేసుకుంది. పెళ్లి చేసేటప్పుడు అమ్మాయితో వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తుంది, ఈ పిల్లలకి ఏం తెలియదు, చదివాడు కానీ వీడికి ఏం చేత కాదు అంటే, ఆ అమ్మాయి చెప్పింది, నేను చూసుకుంటానులే, నేను చేస్తాను, నీకేం తొందర లేదు అత్తయ్య అంట. వీళ్ళు పెళ్ళి బెంగళూరులో ఉంటున్నారంట. ఆవిడ చెప్పింది, అసలు ఇంట్లో నుంచి బయటికి రానాడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నాడంట. ఏంట్రా, ఎప్పుడు వచ్చేవరా, ఎలా వచ్చేవరా, అసలు నువ్వు బస్సులు రావు, ట్రైన్ రావు. ఏం కాదులే మమ్మీ రాన్నాడంట. ఇక వెళుతూ వెళుతూ మధ్యలో ఆపి ఆ కూరగాయలు గిరగాయలని కొనేసుకున్నాడంట. ఆ బండి ఎక్కించుకొని కారులో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని, మీరు బాత్రూమ్కి వెళ్ళి రండి, బాత్రూంలో వంటగదిలో ఎత్తేస్తున్నాడంట. వాళ్ళమ్మ కావాల్సిన తినే వాళ్ళ నాన్నకి ఇష్టం చేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశాడు. వాళ్ళమ్మ అలాగే చూస్తున్నాడు. కాఫీ తీసుకొచ్చి పెట్టాడు. అన్నీ చేసేస్తున్నాడు, అన్నం కూరలు కూడా.
వాళ్ళ అమ్మ చూసి వాళ్ళని అడిగినట్ట, ఈ అమ్మ ఇంత మార్పు వచ్చిందే అమ్మ అని. నేను చెప్పాను కాదు, ఆవిడ తిరిగి వచ్చేంత వరకు కోడలు ఏ పని చేయట్లేదంట. ఇప్పుడు ఆవిడకు ఇంకో దిగులు పట్టిందంట. ఏంటని? వీళ్ళు ఇంటి పని అన్ని పనులు వీడే చేయాల్సి వస్తుందని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యోధా సమాజంలో ఏ పని రాకపోతే పెళ్ళి ఏదో పని నేర్చుకుంటేనే పిల్లనిస్తారు. మన సమాజంలో ఏ పని చేయకపోతే ఏం చేస్తారు? ఆవిడ వచ్చి అన్ని నేర్పింది. కాపరులుగా యేసు ప్రభుకి ఈ పేరు ఎందుకు ఆపాదించబడిందంటే, యేసు ప్రభువే తనకు తానే చెప్పుకున్నాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరి. కాపరి వేరు, మంచి కాపరి వేరు. కాపరి గొర్రెల కొరకు అంటే యేసేకేలు గ్రంథంలో కాపరులను దేవుడు విమర్శ చేశాడు. అవి కూడా చెప్పాలి వాస్తవంగా. ఏమిటంటే, నేను అప్పచెప్పంటే బాధ్యత, దేవుడు కాపరిగా ఉండే బాధ్యత, రాజుగా, ప్రవక్తగా, యాజకుడిగా ఉండే బాధ్యత ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ డ్యూటీని సరిగా చేయలేరు. మీరు యేసేకేలు గ్రంథంలో ఈ వివరణ మీకు కనబడతారు. అంటే వారు ఆ మందని ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. అవి కిందకి దిగటం ఎలాగో తెలియక బాధపడుతున్నాయి. రాంగ్ గైడెన్స్ చేశారు. ఇక్కడ మీరు యేసేకేలు గ్రంథం 34వ అధ్యాయంలో చెబుతాడు, 9వ వచనం. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన దేవనగా నా జీవముతోడు నేను ఆ కాపర్లకు విరోధిని. సంఘ పరిచర్య సరిగా చేయని కాపర్లకు దేవుడు విరోధి. ఆయన ప్రెసిడెంట్ అయినా, సెనెట్ ప్రెసిడెంట్ అయినా, పాస్ గారైనా, నేనైనా, నువ్వైనా వ్యతిరేకే. నేను విరోధిని అని చెప్పాడు. కాపర్లను దేవుడు ప్రేమిస్తాడు, కానీ సరిగా చేయనప్పుడు కోపడతాడు. ఏం చేశాడు? నేనే నా గొర్రెలను వెతికి కనుక్కుంటాను అని పాత నిబంధనలో చెప్పిన దేవుడు నూతన నిబంధనలో రక్షకుడిగా, ప్రభుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి వేరు, కాపరి వేరు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 10వ అధ్యాయంలో ప్రభువే స్వయంగా చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇంకా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన రెఫరెన్స్లు మీ దృష్టికి తీసుకురావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేవాడు. ఆయన కంటే మంచి కాపరి ఎవరు లేరు నాకు తెలిసి. ఇంకా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో యేసు ప్రభుకి ఈ బిరుదు ఆపాదించబడింది. 8వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభుకి కాపరిగా ఈ బిరుదు ఆపాదించబడింది. అతడు లేఖనములు చదువుతున్నప్పుడు ఆయన గొర్రెల వలె వదుకు తేబడి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగ నోరు తెరవలేదు. అంటే యేసు క్రీస్తు మరి గొర్రెపిల్లగా ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ తరువాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడ్డ మాటలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. 1వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు ఆత్మల కాపరి. యేసు ప్రభు గొర్రెల కాపరి మరియు ఆత్మల కాపరి అని ప్రస్తావించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి యేసు ప్రభు, మంచి కాపరి, ఆత్మల కాపరి, గొర్రెల గొప్ప కాపరి అని ప్రస్తావించారు. మరి పాస్ గారు ఎందుకు ఈ పదం ఆపాదించారు సంఘాల్లో కాపరి అని? ఆ రిఫరెన్స్ చదువుకొని ముగించుకున్నాం. మనకి నూతన నిబంధనలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి యోహాను యేసు ప్రభు పునరుద్ధానం తరువాత పేతురు గారితో చెప్పిన మాటలు 21వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఆయన సంఘానికి తొలి అధ్యక్షుడు కదా. 15 నుండి క్రింద వచనాల్లో వ్రాయబడ్డ మాటలు 15వ వచనం, 16, 18. 15 ఏమన్నాడు? నా గొర్రెలను మేపుమన్నాడు. 16 ఏమన్నాడు? నా గొర్రెలను కాయమన్నాడు. 18వ వచనంలో ఏం చెప్పాడు? నా గొర్రెలను
మేపమని మరి ఆయనకు చెప్పిన మాట. ఆ తరువాత కాపర్లకు ఎందుకు ఆపాదించాడంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ చివరి రిఫరెన్స్ చదివి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘ కాపర్లు అనే భావన ఇక్కడే వచ్చింది, అంతకుముందు ఎక్కడ లేదు. 13 నుంచి ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 13, కానీ 13 చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరి పాస్టర్ అనే పదం, పాస్టర్ గారికి ఈ పదం ఆపాదించబడింది సంఘంలో. కాపరి అప్పుడు దాకా లేదు. ఇప్పుడు సంఘ కాపరి ఏమైపోయాడు? పాస్టర్ గారు ఏమయ్యాడు? కాపరి అయ్యాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి తొలిసారి యేసు ప్రభు సమాచారం తెలుసుకున్న కాపర్లు, గొర్రెల కాపర్లు, వాస్తవంగా యెరూషలేము బెత్లెహేము మధ్య 10 కిలోమీటర్ల మధ్య వీళ్ళు ప్రత్యేకమైన మందది. ఇశ్రాయేలీలు నలుదిక్కుల నుండి దేవాలయానికి వెళ్ళేటప్పుడు శ్రేష్టమైనది గొర్రె. దహన బలిలో, సమాధాన బలిలో, అపరాధ పాప పరిహారార్థ బలిలో దీన్ని అర్పిస్తారు. 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి దేవాలయంలో బలి అర్పిస్తారు గొర్రె పిల్లలు. ఆ అర్పించే సమయంలో కొంతమంది వెంట తీసుకురాక కొనుక్కొని తీసుకెళ్తారు. ఫామ్స్లో ఉన్నాయి. వీళ్ళు తీసుకెళ్లే గొర్రెలు వెళ్తున్నాయి కానీ వీళ్ళు వెళ్తలేదు. వీళ్ళకి ఎప్పటి నుంచో కోరిక దేవాలయంకి వెళ్ళాలని. మందతోనే ఉన్నారు, బాధ్యతగా ఉన్నారు. అందరు కాపర్లు నిద్రపోతుంటే వీళ్ళు మేల్కొని ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సమాచారం చెప్పాడు. దేవుని సంఘంలో ఎవరిని దేవుడు ఇష్టపడతాడంటే, దేవుడి పని అంటే తృష్ణ, ఆసక్తి, శ్రద్ధ, అంకిత భావం కలిగిన వారు. నువ్వైనా, నేనైనా, ఎవరినైనా దేవుడు ఇష్టపడతాడు. మరి అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. ఈ ఉదయకాలం మరి దేవుని మందిరానికి చేసిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం చదివిన సహోదరుడు వెంకటేశ్వరులకి వందనాలు. ఈరోజు మనకి టీ మరియు స్నాక్స్ సిద్ధపరిచేవారు విమలమ్మ గారి కూతురు ఆదిలక్ష్మి, మనవడు మరియు ఫ్యామిలీ సభ్యులు, వారికి వందనాలు. రేపటి దినంతో ఈ ఉదయకాల క్రతువు ముగుస్తుంది. రేపు డాక్టర్ దేవప్రసాద్ గారు దేవుని వాక్యం అందిస్తారు. అలాగే సోదరి మాధవి ప్రసన్న బైబిల్ చదువుతుంది. పెద్దలాడి వస్తే ఇంకా ముందే చెప్పాను కాబట్టి చివరి నీకే ఇవి వివరాలు. 25 ఉదయం ఈ ఆరాధన జరుగుతుంది. క్రిస్మస్ ఉదయ ఆరాధన తెల్లవారుజామున. ఆ తర్వాత మీకు దయ జాలి ఉంటే 11 గంటలకి మెలకువగా ఉంటే మీరు తిని దేవాలయానికి రాగలరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, 2020 క్రిస్మస్ దేవాలయం మరి నేలపాటు బిడ్డలు ఎంతో శ్రద్ధగా చలి దేవుడు వయసు లేకపోతే స్త్రీలు, పురుషులు మరి మీ మందిరానికి వచ్చారు. బిడ్డలు బట్టి కూడా వందనాలు. దైవగ్రంథం చదివిన దాని చేసింది తన ఉద్యోగ ప్రయత్నంగా వాటిలో మీకు తోడుగా ఉన్నట్టున్నాయి. తండ్రిగా ఉన్నట్టు ఈరోజు సంఘాన్ని ప్రేమించి విధముగా మరి కూతురు ఆదర్శించి మనవాడు దేవాలయం తీసుకున్నటువంటి ఈ సహకారాన్ని బట్టి వారి కుటుంబాన్ని దీవించి వారి పరిపాలనలో ఆరోగ్యక్షేమాలను తోడైంది. రేపు దిన వాక్యం అందించవలసిన దాసు దేవప్రసాద్ గారికి మంచి ఆరోగ్యము ఆత్మీయత బట్టి మరి నిరంతరం దాసు తోడై ఉన్నాం. మరి కొంతమంది బిడ్డలు వాక్యం చెప్పే వారి పెట్టుకోవడం వందనాలు చూస్తున్నాం. దైవ ప్రాంతంలో ఈ దినం వాక్యం పెద్ద కాకుండా పొలాల్లో ఉన్న కాపలు మందరు విడిచి చూడటానికి ముందుకు వచ్చారు. మిమ్మల్ని చూసి ఆనందంగా కీర్తన పాడారు, ప్రచురం చేశారు. ఈ 4 రోజుల పాటు విశ్వాస అనుభవం స్తుతించడానికి, ప్రకటించడానికి, కన్నవాటిని వినవాటి క్రీస్తు స్వార్థను విస్తరణ చేయడానికి పాపమైన బిడ్డలు మార్చున్నారు. దైవం మా తండ్రి మీకు వందనాలు. మా సంఘ కుటుంబాలని దీవించింది, ఆలయాన్ని దీవించి వచ్చి అన్ని కులాల మతాలను దీవించింది. మా సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి. మా సంఘటనలు సందేశం పెట్టి ఉపాధ్యాయులు, సమాజం, వృద్ధులు, పెద్దలు ప్రతి వారిని దీవించండి. దేశ విదేశాల్లో మా బిడ్డలను ఆశీర్వదించండి. వారికి క్రిస్మస్ శుభాలను తెలియజేయడానికి ఆశీర్వదించండి. అలాగే ఎవరో బిడ్డలకు మంచి ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు అవి నిర్వహిస్తుంది. మరి ఒకరుండి ఒకరు వారు మరి ఆ వృద్ధులు వచ్చినప్పుడు వారు ఎంతో బాధపడతారు. తల్లిలేని బిడ్డలు, తండ్రిలేని బిడ్డలు దూరంగా ఉన్నారు. సొంత గృహాలు లేని వారికి గృహాలు పరిస్థితి ఆర్థికంగా ఏర్పడిపోయిన కుటుంబాలు
సభ్యులని ధరించి ఈ చలికాలం మరి ఉదాహరణలో కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ఆస్తమా కావచ్చు, జలుబు, జ్వరం, టైఫాయిడ్, మలేరియా మేము కూడా దీన్ని బాధపడి దయపడి కాపాడుకుంటాం. బిడ్డలు మీరు స్వస్థపరిచి ఆరోగ్య విషయాలు ఇవ్వండి. మరి క్రిస్మస్ ఆసనగడు అనేక ప్రాంతాలకు వచ్చేవారు తిరిగి వెళ్ళే సమయంలో వారికి మీరు తోడుగా ఉండండి. ప్రేమ తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు. మరి సంఘ పనులు తోడ్పడ్డ బిడ్డలు దేవాలస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మరి విడో భాష గారికి సహాయం చేసే కుటుంబాలకి పేరు ప్రతి ఒక్క చేయాలి. దైవంగా తండ్రి మీకు వందనాలు. మా సంఘ బిడ్డలు మీరు ఆసుపత్రులు ఉన్న శారీరక బలహీనతలున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. జాగ్రత్త గారి అల్లుడు విశాఖరెడ్డి దిగే భర్త త్వరగా కోరుకొని తిరిగి మాకు ఉండాలని అందరూ కనపడాలని సాక్షిగా ప్రార్థిస్తున్నాం. ఆయన భక్తుడి జోసఫ్ సత్యమని రమ్య సోదరు కూడా కార్యాలయం స్వర్గ ఆలయం కావాలి. కొల్లవారు స్వస్థపరచబడి విధానం బట్టి విధానం మెరుగైన అభివృద్ధి తెచ్చి సహోదరి ఆయన శ్రీమతి పంచాల అవసరాల వరకు ప్రార్థన చేస్తున్నాం. మా చిలుడు గారి కుమార్తె ఖ్యాతి మరి తల్లిదండ్రుల కేవలం ఇంటికి వచ్చారని తెలిసి సంతోషం. డానియల్ మరి కుటుంబాన్ని దీవించి ఆ బిడ్డ తల్లికాం బస్బిడ్డకు తల్లి మంచి ఆరోగ్యం ఇచ్చింది. అలాగే ఎవరెవరు అనారోగ్యంలో ఉన్నాం, శారీరక బలహీనతలు ఉన్నాం, ప్రతి ఒక్కరిని మీరు దర్శించడానికి పెట్టుకుంటున్నాం. ఎరుషలేము, యోదయ, సమరయ, బుధిగంతాల పరిచయం మీరు దీవించిన స్వార్థ కట్టుబడుతున్న నైజీరియా అనేక చోట్ల ఉగ్రవాదుల నుంచి బిడ్డలు కాపాడండి. అలాగే తండ్రి ఇంకా స్వార్థాలు ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలకి కాపుల సేవకులు ప్రవర్తనలు పంపించినాయి. ఉత్తర కొరియా, అలాగే ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కఠినమైన ప్రదేశాలు సేవ చేస్తున్న సేవకులు ఆంధ్ర స్వార్థ విడుదల సంఘాలు, కాపులు, సేవకులు, పరివారాన్ని దీవించండి. మరి క్రిస్మస్ దినాల్లో మరి పండుగ సంవత్సరం వేడుకలు చక్కగా అధికారులు దీవించండి. ప్రేమ పరిషత్తుగా తలలో కుటుంబాన్ని దీవించండి. రేపు దినం మరి బిడ్డలందరూ తప్పనిసరిగా రావాలి. అలాగే తండ్రి మాకు చెప్పడానికి దాసుగారు దేవుడు సభ్యులైన ఆరోగ్య విషయాలు, అలాగే ఉదయారాధన, మధ్యాహ్నం ఆరాధన, క్రిస్మస్ కార్యక్రమాలు, మరి మిగిలిన సందేశం కార్యక్రమాలు పెట్టుకున్నాను. క్యారెక్టర్ బాబు బిడ్డలు పెట్టుకున్నాను. స్త్రీ క్రిస్మస్ పెట్టుకున్నాను. ఆ సంఘం జరిగే ప్రతి కార్యక్రమం శుక్రవారం అనాథం తీసుకెళ్ళి ఆహారం పెట్టుకొని వందనాలు చూపిస్తున్నాం. గతవారం నుంచి సహాయం పెట్టుకోవడం ఆ సంఘం నాకు దీవించినాయి. మరి ఉదయాన్ని వస్తున్న పెట్టు రాముడి దినాల్లో కూడా ఉదయాన్ని చేసి ప్రార్థన చేసుకోవడం. మీరు మందిరానికి కనీసం పెడతారు. ఈ ప్రార్థన కొనసాగి ఆత్మీయంగా బలపడటానికి అనుకుంటున్నాను. మా యావత్ ప్రార్థనలో చాలా క్షమించున్నాను. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించే వేడుకుంటున్నాము. నీ రాజ్యం మాకు వచ్చినాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగా మా దినకాలం మాకు దయచేయండి. నాలో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం శోభను రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నాము. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైయుడునుగాక. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబున తెలియవే, కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మనకు మానవుల రక్షింపను. దేవుడు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను, అందరికీ వందనాలు. ఎస్డిఎం ఈరోజు చీరాళ్ళ కడుతున్నారు. బిల్లులు కట్టడానికి సంఘ పెద్దలు మరియు అడ్మినిస్ట్రేషన్ ఫండు ఇవన్నీ పెద్దలైన వారు వాళ్ళ సతీమణులు ఉన్న 500 తెచ్చి సుందరం గారికి ఇస్తే పేర్లు రాసి ఎస్డిఎన్ కట్టిస్తారు. లేకపోతే గుడ్డు వెళ్ళాలి మళ్ళీ. రెండవది ఎవరైనా కట్టొచ్చండి. ఎస్డిఎం మాస్టర్ గారు పెద్దలే కాదు, ఎవరైనా కట్టొచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు కట్టగలరు. అందరికీ వందనాలు. రేపు ఉదయం మనకి క్యాండిల్ సర్వీస్ ఉంటుంది కదా, 24 ఉదయం. ఏమ్మా 24 ముగింపు కదా.
25 ఉదయమా? ఒకసారి గుర్తు చేయండి, మళ్ళీ రేపు చెప్పినట్టుందా? 24 ఉదయమా 25? ఒకటోసారి 25 తొలి రోజు పెడతాం. మరి 24 25? కరెక్ట్గా చెప్పండి. అది సాయంత్రం ఉంటుంది, ఉదయం ఉండదా క్యాండిల్ సర్వీస్? ఇరవై 24 ఉదయం క్యాండిల్ సర్వీస్ ఉండిద్దా లేదా? లేదు కదా, నైటే కదా. అందరికీ వందనాలు, సెలవు. SDMకి డబ్బులు తీసుకొని రండి. రేపు ఉదయం ఆరాధన, సాయంత్రం ఆరాధన కూడా ఉంటుంది. సాయంకాలపు ఆరాధన పెందలకాయ టైం మొదలవుతుంది. మీకు కొంతమందికి కీర్తన పాడే అవకాశం ఉంటుంది. చివరి రావాకండి, మంచి కీర్తనలు నేర్చుకొని రండి. అందరికి వందనాలు, సెలవు.